రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ నిన్న రాత్రి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది. దాదాపు ఒక 4-5 ప్రాంతాల్లో 22 సెంటీమీటర్ల నుంచి 46 సెంటీమీటర్ల మటుకు కుంభవృష్టి పడ్డది. అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైతే, అంటే రెడ్ అలర్ట్గా చెప్పబడే వర్షపాతం నమోదు అయితే ఆ 8 ప్రాంతాల్లో 5 ప్రాంతాలు నిజామాబాద్ జిల్లాలోనే గుర్తించడం జరిగింది. ఆ 5 ప్రాంతాల్లో అది ఒకటి జక్రాన్పల్లి, అట్లాగే పెరికిట్, వేల్పూర్, భీమ్గల్, కోనసముందర్. ఈ 5 ప్రాంతాలు 22 సెంటీమీటర్ల నుంచి 46 సెంటీమీటర్ల మటుకు వర్షం పడ్డది. చాలా హిస్టరీలో 46 సెంటీమీటర్లు అంటే హిస్టరీలో జనరల్గా ఇంత వర్షపాతం ఉండదు. అంత వర్షపాతం వచ్చింది, అంత వర్షం పడ్డది. అది కూడా ఒక 7-8 అవర్స్ గ్యాప్లోనే కంటిన్యూస్ 7-8 అవర్స్ వర్షం పడే 46 సెంటీమీటర్స్ నమోదైంది. సో దానివల్ల చెరువులు ఒక 9 చెరువులు, అంటే 7 చెరువులు 2 కెనాల్స్ బ్రీచ్ కావడం జరిగింది. అవి మా ఇరిగేషన్ అధికారులు దాంట్లో రిస్టోరేషన్ పనులు మొదలుపెట్టినారు. ఇంకా కొన్నిట్లో ఇంకా వరద ప్రవాహం ఇంకా ఆగలేదు. ఆగిన దాంట్లో రిస్టోరేషన్ మొదలుపెట్టినారు. ఇమీడియట్గా ఆగానే అన్నీ కూడా రీస్టోర్ చేసుకోవటానికి మా ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగానే పనిచేస్తూ ఉన్నారు. మా అధికారులు కూడా అందరూ కూడా కలెక్టర్ గారు అవర్ టు అవర్ మానిటర్ చేస్తూ, మా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్స్ కావచ్చు, ఆర్డీఓస్ కావచ్చు, అట్లనే నిజామాబాద్లో మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎవ్రీ అవర్లీ మానిటర్ చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. పరిస్థితి అంతా కంట్రోల్లోనే ఉంది, ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈ పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో ఒక 14 రోడ్లు చెడిపోవడం జరిగింది. అంటే 4 రోడ్లు చెడిపోయాయి, ఇంకొక 10 రోడ్లు బ్రీచ్ కావడం జరిగింది. 4 రోడ్లేమో సర్ఫేస్ చెడిపోయింది. సో అవి కూడా రీస్టోర్ చేసినారు. కొన్ని చేస్తున్నారు, కొన్ని చేశారు. ఇమీడియట్గా వాటిని కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. R&B రోడ్స్లో మొత్తం 23 రోడ్లు చెడిపోవడం జరిగింది. దాంట్లో 6 రోడ్స్ ఏమో బ్రీచ్ అయినాయి. ఒక 17 రోడ్ల మీదకి వెళ్ళి వాటర్ వెళ్ళి ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉన్నది. అవి కూడా కొద్దిగా సర్ఫేస్ డ్యామేజ్ కావడం జరిగింది. ఈ వాటర్ ఆగిపోగానే ట్రాఫిక్ని రీస్టోర్ చేస్తాం. అట్లనే బ్రీచ్ అయినవి కూడా రీస్టోరేషన్ పనులు మొదలు పెట్టడం జరిగింది R&B డిపార్ట్మెంట్లో. ఇట్లా అగ్రికల్చర్ చూసుకుంటే, పంటలు చూసుకుంటే రైతులై ఈ చెరువులు తెగిపోవడం మూలంగా ఈ వరద ప్రవాహం ఎక్కువైపోయి ఒక 5,000 సుమారు ఎకరాల్లో జిల్లా మొత్తంలో పంటలు ప్రిలిమినరీ స్టేజ్లో, ఇంకా తెలియదు, దెబ్బతిన్నాయని చెప్పి రిపోర్ట్ వచ్చినది. అంటే ఎక్కువ మటుకు ఇసుక మేటక పెట్టడం జరిగింది. వాటర్ లాగింగ్ కూడా కొద్దిగా ఉంది, ఇసుక మేటలు ఎక్కువ ఉన్నాయి. ఈ వాటర్ రిసీడ్ అయితే కానీ, వరద ప్రవాహం తగ్గితే కానీ యాక్చువల్ నష్టం ఎన్ని ఎకరాల్లో జరిగిందో తెలియదు. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్గా పెట్టుకున్నాం. ఎవరు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇన్ టోటలీ ఇంటాక్ట్. కలెక్టర్ గారు, పోలీస్ని కూడా అలర్ట్ పెట్టినాం. ఎవరికైనా ఎక్కడైనా ఈ వర్షాల వల్ల ఇబ్బంది జరిగితే మొట్టమొదలు ఫోన్ చేసేది పోలీస్కే. కాబట్టి ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాం, ప్రతి పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా లీవ్ తీసుకోవద్దు. 24 అవర్స్ 24/7 పోలీస్ అందుబాటులో ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. అట్లా ఎవరైనా సరే ఈ కంట్రోల్ రూమ్స్ కూడా పెట్టినాం. ఇక్కడ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ పెట్టినాం, అన్ని డివిజనల్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ పెట్టినాం. సామాన్య ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్స్ ఫోన్ చేయొచ్చు, లేదా 100 డైల్ చేయొచ్చు. ఏదైనా సరే ఇమీడియట్గా అటెండ్ అవుతాం. ఎవరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను జిల్లా ప్రజల విజ్ఞప్తి చేస్తున్నాను. వీఆర్ ఆన్ జాబ్. మేము అలర్ట్గా ఉన్నాం. నేను కూడా జిల్లాలోనే ఉంటున్నాను, జిల్లాలోనే క్యాంప్ చేస్తున్నాను. నాతో పాటు అధికారులు కూడా అలర్ట్గా ఉంటారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవటానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. కానీ నా ఒకటే విజ్ఞప్తి ప్రజలకు,
ఇంకా 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీకుగా మీరు చెరువు పొంగిందట, కట్ట తెగిందట అని చెప్పి మీకుగా మీరు ఆ చెరుకట్టల వెంబడి వెళ్ళకండి దయచేసి. అట్లే వాగులు పొంగుతున్నాయి చూద్దామని చెప్పి వాగులోకి వెళ్ళకండి. చేపలు పట్టే వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి, మీరు సేఫ్గా ఉండి చేపలు పట్టుకోండి. ఎక్కడికో పోయి చేపలు పట్టుకుందాం, లోపలికి పోదామని చెప్పి ప్రయత్నం చేయొద్దు. పిల్లల్ని అసలే ఇంట్లో నుంచి బయట పంపకండి దయచేసి. ఇక్కడ ఊర్లో అన్ని చెరువులు కూడా నిండా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల్ని ఎవరు కూడా చెరువుల దగ్గర పంపొద్దు. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మిగతా విషయాలు ప్రభుత్వం, యంత్రాంగం, మేము అధికారులం, ప్రజాప్రతినిధులం అందరం కూడా మేము చూసుకుంటాం. అన్నిటికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి నేను జిల్లా ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా. లేవండి, ఒక్క విలేజ్ కూడా పవర్ లేకుండా ఉన్నదన్నది లేదు. నిన్న రాత్రి వేల్పూర్లో కొద్దిసేపు డిస్టర్బెన్స్ వచ్చింది తప్ప ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాలేదు. అన్ని విలేజ్లో పవర్ ఉంది. కేవలం ఒక 24 LT పోల్స్ మాత్రమే పడిపోయినాయి. అవి రీస్టోరేషన్ జరిగిపోయింది.